ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగను. పాప పరిహారము పాప ఆవశ్యకం అని ఒక శ్లోకం ఉంది. తద్రక్తం పుణ్యదాన బలియాగం అంటే పరమాత్ముడైన దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చి మరి కల్వరి శిలువలో రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేపబడతాడు. తద్రక్తం మరి పరమాత్మే పుణ్యదాన బలియాగం అన్నాడు. అంటే పరమాత్ముడే మానవుడిగా వచ్చి మానవాళి కొరకు మరణిస్తాడు, మళ్ళీ తిరిగి లేస్తాడు అని కూడా చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి ఓం మృత్యుంజయ నమః అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడు అన్నాడు. చూసినావా? ఓం మృత్యుంజయ నమః అంటే ఏంటంటే ఆయన మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మరణము మృంగివేయబడింది, మరణము బంధించలేకపోయిందని అర్థాన్ని చూపిస్తుంది. ఈ రాత్రి వేళ ఒక 3 తలంపులు మనము క్లుప్తంగా చూసుకుందాము. మొదటిగా మనకు పౌలు ద్వారా నేర్చుకున్న మాట ఏంటంటే ఇక్కడ మనుషుని ద్వారా మరి మృతుల పునరుద్ధానము వచ్చెను, అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడి ఉన్నారు. కాబట్టి మొదటి మానవుడైన ఆదాము ద్వారా మరణం వచ్చింది. ఈ మరణమే ఈనాడు జన్మిస్తున్న మానవానికి ఏమైందంటే సంప్రాప్తమైంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి 12వ వచనము. ఎట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశింపను, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను. చూసినావా? అంటే ఆది మానవుడైన ఆదాము ద్వారా మరణం వచ్చింది. దాని తర్వాత జన్మిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి పాపములకు లోనై ఉన్నారు. పాపం అనేది అది జన్మత వస్తుంది, కర్మత వస్తున్న జ్ఞాపకము చేయబడుతూ వచ్చింది. అందుకనే పౌలు ఏమన్నాడంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెను, వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది, అందులో నేను ప్రధానమైన పాపినన్నా. చూసినావా? ఒక యూదుడు, బెన్యామీను గోత్రికుడు, ధర్మశాస్త్రం ఎరిగిన వాడు మాట ఏంటంటే నేను ప్రధాన పాపిని గ్రహించినాడు. కాబట్టి మరి ఈ పాపాలు కడగబడాలంటే, ఈ పాపాలు తీసివేయబడాలంటే ఇప్పుడు మరి ఎవరు అవసరం అంటే పవిత్రుడైన దేవుడు అవసరం. దేవుని